కారేపల్లి. మా ఆయన పేరు సోమ్ల, మా అమ్మాయి పేరేమో నవీన. మా ముఖేష్ ఆయన ఆ అబ్బాయి తీసుకెళ్ళి వెళ్ళిపోయిండు సార్. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చిండు కానీ అమ్మాయి రాలే. చెప్పు అబ్బాయి ఫలానా వల్ల ఆయన కొడుకు వాళ్ళ నాన్న అబ్బాయి అమ్మాయి బిడ్డ కొడుకు మా తండలోనే ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు ఈరు బెల్లగరు తండలే. కానీ ఆ అబ్బాయి అది తీసుకుపోయి మా మాట చెప్పి తీసుకుపోయాడు మా అమ్మాయిని. ఈ ఆడబిడ్డ ఏందో తెలియదు సార్. మళ్ళీ ఫస్ట్ రోజు తీసుకువచ్చినాం, మళ్ళీ తర్వాత రోజు పోయిండు, తీసుకెళ్ళిండు. అబ్బాయి తీసుకొచ్చినాం కానీ కేసు పెట్టినాం. 31వ తారీఖు పోయింది అమ్మాయి. కానీ 11 రోజుల తర్వాత మేము కేసు పెట్టినాం. మా చుట్టల్లో తిరిగితే ఏడైనా దొరికితేమో అని 10 రోజులు తిరిగినాం. లేదు 11 రోజులు తిప్పినాం, వేసినాం కానీ ఏం తెలియట్లేదు దాడ. అబ్బాయి మాట ఇంటికాడనే ఉన్నాడు, అమ్మాయి అయితే లేదు సార్. రోజు తిరుగుతూనే ఉన్నాం. పోలీసు ఏమో ఏం పట్టించు, రేపు రా ఎల్లుండి రా అని రోజు తిరుగుతూనే ఉన్నారు. అందరి దగ్గర పోయి మీ దగ్గర వచ్చినాం సార్. 40 రోజులు అయింది సార్. కారేపల్లి పోలీస్ స్టేషన్ లో సార్. సిఐను ఏసీ సార్ ఏం చేపట్టలేదు అసలు. ఏదైనా అంటే రేపు రా ఎల్లుండి రా అని అంటనే ఉన్నారు, ఏం పట్టించుకోవట్లేదు అసలు. 45 రోజులు సార్ ఏడుతోటి. ఎవరు సార్? సార్ నా పేరు భానుల్ మల్సూర్ సార్. అమ్మాయి మీరే మామని, అది గార్ల మండలం. అమ్మాయి ఏమో మే 31 తారీఖు రాత్రి వెళ్ళిపోయింది. ఆయనతో పాటు అబ్బాయి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత 3వ రోజు అబ్బాయి ఏమో ఇంటికి వచ్చేసిండు. అమ్మాయి అక్కడి నుంచి జాడలేదు సార్. అయితే మేమేమో ఎక్కడైనా ఊర్లో దొరుకుతామో అని చెప్పి మా ఇంటికి మా చుట్టాలు ఇటు అక్కడ తెలిసిన కాడ తిరిగినాం సార్. లేకపోతే మే 31వ తారీఖు కేసు జూన్ 11వ తారీఖు కేసు పెట్టాం. జూన్ 11 నుంచి జూలై ఈ తారీఖు దాకా 21వ తారీఖు దాకా జాడలేదు. పోయి పోలీస్ స్టేషన్లో పోయి ఫిర్యాదు చేయగానే ఎస్ఐ గారిని అడిగాం, సార్ మరి అబ్బాయి ఏమో ఇక్కడ తిరుగుతాడు, మరి అమ్మాయి లేదు, ఏం చేద్దామంటే రేపు రండి, ఎల్లుండి రండి, మరుసటి రోజు రండి అని చెప్పి నెల ఈ 45 రోజులుగా తిరుపుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోతే మేము వెంటనే సిపి గారిని గెలిచినాం. సిపి గారు ఏమో సిఐ గారు రాశామని చెప్పారు. మీరు పోయి కంపల్సరీగా సిఐ గారిని కలవాలని చెప్పారు. పోయి మేము కామెపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. సార్ కారేపల్లి లేకపోతే మళ్ళీ కారేపల్లి పోయారంటే మళ్ళీ కారేపల్లి దగ్గర పోగానే ఎస్ఐ గారేమో మళ్ళీ సిఐ గారి దగ్గర పోగానే సిఐ గారేమో మీ ఎస్ఐ దగ్గర పోండి, నా దగ్గర కేసు ఏం లేదు, మీరు అక్కడే కేసు మీకు పెట్టింది అక్కడే కేసు కాబట్టి అని ఎస్ఐ గారిని సిఐ గారు తిట్టగానే మేము అక్కడ వెళ్ళగానే మళ్ళీ ఏమంటున్నారంటే మళ్ళీ నేను ఫోన్ చేసినప్పుడే రావాలి, మీరు ఊకే రావద్దు బాబు, మీరు ఎందుకు వస్తున్నారు స్టేషన్కి నాకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. ఏమైనా అంటే ఏమో సార్ మరి ఇన్ని రోజులుగా ఎట్లా సార్ మరి అమ్మాయి ఉందా లేదా ఏంది జాడ ఏమైనా తెలిసిందా సార్ అంటే లేదు బాబు మాకు ఏం తెలియదు, మేము ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నాం, ట్రేస్ అవుట్ చేస్తున్నామని చెప్పి చెప్తూనే ఉన్నారు సార్. ఇదే ఖాళీలు నడుస్తున్నాయి. మా ముందు అయితే మారో ఒక్కరోజు కూడా పిలవలేదు సార్, స్టేషన్ పిలవలేదు సార్. మేము మాత్రమే పోతున్నాం, తిరుగుతున్నాం, వస్తున్నాం, అంతవరకే. మేము పిలుస్తున్నామని చెప్తున్నారు, రావట్లేదు. అడిగాం సార్, మళ్ళీ రేపు చెప్తామని చెప్తున్నారు. రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం, ఇదే సార్ రోజు తిప్పుడే తప్ప కానీ న్యాయం అయితే అక్కడ జరగట్లేదు సార్. అందుకనే మీడియా ముందు పోయి మీ దగ్గర వచ్చాం సార్, ఇక న్యాయం జరగాలని ఇక్కడ వచ్చాం సార్. ఉంది సార్, మేజర్ సార్, మేజర్ లేదు సార్, బలినగరం తంట సార్. ప్రేమించుకున్నట్టు ఏం మాకు ఇంటిమేషన్ లేదు సార్ ఇప్పుడు దాకా. అమ్మాయికి ఏమో పెరాలసిస్, అమ్మాయికి పెరాలసిస్ ఆల్రెడీ నడుస్తుంది. గ్యారంటీ ఏంటంటే మాకు అమ్మాయి మేము తీసుకొచ్చాం కదా సార్. ఫస్ట్ టైం తీసుకెళ్ళినప్పుడు అడిగినాం, ఎవరు మీకు తీసుకుపోయింది ఏందని అడిగితే ముఖేష్ అని తీసుకుపోయారు అని చెప్పగానే సరే ఫస్ట్ టైం పోగానే వాళ్ళ ఫ్యామిలీ కలహాలు బాగుండదు, గొడవలు అవుతాయి అని చెప్పి మేము మొదటిసారి వదిలేసినాం సార్. రెండోసారికి మా అమ్మకి చెప్పింది, ఏమని మేము పెంచినాం అప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలకు మేము పెంచినాం, మా అమ్మను అమ్మమ్మ పెంచింది. పెంచగానే అమ్మాయిని అడిగినాం, అడగానే ముఖేష్ అనే అబ్బాయి నన్ను పెంచుకుంటా అన్నాడు, అమ్మమ్మ 1 ఎకరంన్నర భూమి కావాలట, వాళ్ళు అడుగుతున్నారు, ఇచ్చేస్తే నేను పెంచుకుంటా అని చెప్పారు, అందుకనే మేము వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అని చెప్పి మాకు చెప్పారు. మాకు చెప్పగానే ఇదే మాట పోయి ఎస్ఐ గారిని చెప్పాం, సార్ ఇలా జరుగుతుంది సార్, మరి ఏమైనా వాస్తవా సార్, ఒకసారి మీరు కూడా ఇంకా ఎంక్వైరీ చేయండి సార్ అంటే
ఇదే నడుస్తుంది సార్. ఇక అంతే చెప్పాం, ఉన్నమాట చెప్పేశాం. అమ్మాయి పెంచుకుంటా అంటాను. మరి పెరాలసిస్ ఉంది కదా, ఎలా తీసుకోపోతాడు? మళ్ళీ రేపు ఎల్లుండి మళ్ళీ ఎప్పుడైనా భూమి మొత్తం పోయిన తర్వాత కాగితాలు రాసుకున్న తర్వాత మళ్ళీ మీకు వదిలేస్తే నీ పరిస్థితి ఏందని అడిగినాం. లేదు నేను మంచిగా చూసుకుంటా, అందుకని హైదరాబాద్ తీసుకోపోయాడు. నేను హైదరాబాద్లో అందుకని అక్కడ దొరికా మీకు, నాకు అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పింది అమ్మాయి. అబ్బాయి ఇంటికాడ ఉన్న కారేపల్లి బలనగరం తండలు తిరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి పోయి 45 రోజులు, ఇప్పుడు జాడలేదు. ఏం లేదు సార్, ఫోన్ లేదు ఆమె దగ్గర, ఫోన్ లేదు, ఏం లేదు. నా నెంబర్ మాత్రం నోటాడు అమ్మాయికు. ఖచ్చితంగా ఎవరైనా పక్కన ఏమైనా సాయం ఉంటే మాత్రం ఖచ్చితంగా నాకు ఫోన్ చేస్తుంది ఆమె. కానీ ఇప్పుడు దాకా జడలేదు, లేదు. కాబట్టి నెంబర్ నోటాడు. అయితే సార్ నన్ను మాట మందు కోసం గోళీ కోసం వస్తే అమ్మ పోతుంటాడు, నీకు నాయన లేదు, నాకు నాయన లేదు. అయితే మనం హైదరాబాద్లో సిటీలా బతుకుతాం. అయితే నువ్వు ఈకలాంగ్ అమ్మాయి, నువ్వు ఎందుకు పోతావు? వద్దు, నీ నాయన లేదు, నీ తోడు తమ్ముడు చిన్నోడు, నువ్వు పోవద్దు బిడ్డ అని నేను అడిగితే సార్ ఏమంటాడు, అమ్మమ్మ నాకు సాదుకుంటుంది, నేను మంచిగా చూసుకుంటా, నీకు ఏం బాధ లేదు, భూమి ఉన్నాయి కదా, భూమికి నాకు రాసిపెట్టు, నేను సాదుకుంటా అమ్మ అని చెప్తాడు ముఖేష్ అబ్బాయి అని నాకు చాలా సార్లు చెప్పింది సార్. అయితే వద్దు అమ్మతోని జగడైతున్నాయి. అయితే మనకు ఇప్పుడు దాకా 20 కేసులు పెట్టినావు, నీ అమ్మకే తెలియకుండా అట్లా చేస్తున్నాయి, నీకు కూడా మోసం చేస్తాడు వాడు వాడుకావు అని నేను కూడా చెప్తే మాట అయ్యిండే సార్. లేస్తే ఈ అమ్మాయి సుతారి పనికి పోతే ఊకే వాళ్ళ ఇంటికి అత్త ఇంటికాడ పోయి బువ్వ కూర అన్నం వండేది, 6ంటికి వచ్చేది. మా చిన్నోడు బాబు అడిగితే నేను అత్త ఇంటికాడ పోయినా కానీ అక్కడ పోలేదు. అయితే అబ్బాయి డాబా మీద కూడా తీసుకుపోయింది, మా చిన్నోడు చెప్పిండు, నేను కూడా తిట్టిన. ఏంది అమ్మాయి రాత్రి 2ంటికి నువ్వు ఈకలాంగు డాబా మీద ఎందుకు పోయినావు? నువ్వు అట్లా చేసినావంటే ఆ అబ్బాయికి బాబాయ్కి ఆ చిన్నమ్మకి కూడా నేను చెప్పిన ఫోన్లో, నీ అబ్బాయి ఎట్లా చేస్తాడు, మా అమ్మాయికి మోసం అవుతుంది అని కూడా చాలా సేపు తిట్టిన. నేను తిట్టితే నాకు కేల్చేయలేవు. అట్లా చేసి ఇప్పుడు 45 రోజుల్లో మా అమ్మాయికి అమ్మేసిండు, ఏం చేసిండో చంపిండు. సార్కి అడిగితే ఏం ఏడిచి రోజు దిగులు పడుతున్నా సార్. నేను చదివినప్పుడు ఏసఐ గారు కేలు చేయటం లేదు, సిఐ గారు కేలు చేయటం లేదు. అయిన వరకే నాకు బాధ, చాలా బాధపడుతున్నా సార్. మా అమ్మాయికి అని తోలైనా ఏమైనా చూపేయండి సిఐ గారికి కూడా అడిగిన. అయితే ఏం మాట్లాడు, ఎన్ని డబ్బులు తీసుకున్నదో, ఏం పట్టుకున్నారో, మా అమ్మాయి పేరు అయితే తీస్తే రేపు రా ఎల్లుండ్రా అని అట్లా చెప్తాడు సార్. ఇదే మాట నాది. ఏం తెలియట్లేదు సార్, ఉందో లేదో అది అసలు ఏం మాట చెప్పట్లేదు. నవీన ఉగ్నోత్ నవీన, వయసు 19. ఇప్పుడు తీసుకోవట్లేదు సార్. ఇక్కడ అంటే ఈ చెయ్యి కొద్దిగా చెప్తాండి, నడుస్తున్నాయి మంచిగా, కొద్ది కాలు పూస్తుంది. కానీ స్టేషన్ కి మీరే వెళ్ళారా, మీ కుటుంబం వాళ్ళు, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళని తీసుకొని వెళ్ళారా? పెద్ద మనిషికి తీసుకుపోయినాం సార్. పెద్ద మనిషి తీసుకొని మాట్లాడినా ఎస్ఐ గారు కానీ సిఐ గారు పెద్ద మనిషి ఈరు గానికి తీసుకుపోయినా సార్. మా సూర్యకి తీసుకుపోయినాం, లాలుగానికి తీసుకుపోయినా సార్. అయితే నీ అమ్మాయికి పోయింది మాకు తెలియదు. ఆ అబ్బాయి అట్లా చేసి డబ్బులు కట్టిందో ఏం కట్టిందో మా అమ్మాయికి జాడా చేపట్టడం లేదు. ఎందుకు సార్ మీరు పట్టించడం లేదు ఎందుకు? మా అమ్మాయి లేదు. ఇప్పుడు 2వ సారి తీసుకుపోయాను ముఖేష్ గారు. మా నవీన చెప్పింది నాకు, అదే ఏరైతే పెరిమించలే ఆనాక పెరిమించింది. అయితే మా అమ్మాయికి మోసం చేసిండు. అయితే ఆ పోలీసు వాళ్ళు, ఏసఐ గారు, దేవులా గారు ఎవరు పట్టించటం లేదు. నా పేరు ఏం నువ్వు పట్టుకున్నా, సెల్లులో ఉన్నాయి, మాట్లాడేది అన్నీ ఉన్నాయి, కానీ మాకే కేలు చేయటం లేదు సార్. చెప్పు కదా. గార్ల పిఎస్, మన కారేపల్లి పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ కాపీ జరుగుతుంది. లాస్ట్
మీరు ఏం ఆశిస్తున్నారు? లీడ్ దాకా వచ్చారు కదా, సార్ ఏం ఆశిస్తున్నారు? ఫైనల్ గా ఏం కావాలి వచ్చారు? అమ్మాయి మాకు చూపెడితే సార్ సార్ మీ ఎమ్మెల్యే ఎవరు? ఈ మన మధ్య మాళవ రామదాస్. రామదాస్ సార్. అయ్యా ఎమ్మెల్యే గారు, అని కూడా మీకునే కదా మీ బాధని ఎమ్మెల్యే గారికి కూడా ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్యే గారికి మీ భాషలో చెప్పండి. మీ భాషలో అయ్యా ఎమ్మెల్యే గారు, మీ నియోజకవర్గంలో ఒక పేదింటి అమ్మాయి. నమస్తే ఎమ్మెల్యే సార్, మీ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాం. మాది కారేపల్లి మండలం బల్లు నగరం తండా. మా అమ్మాయి పోయి 45 రోజులైంది. ఆయన పోలీసులు కాస్త పట్టించుకోవట్లేదు. కాస్త దయ చూసి మా బాధను కూడా గోడు తీసుకొని కాస్త పోలీసులతో మాట్లాడి కొంచెం సాయం చేయగలని కోరుతున్నాం సార్. మీ భాషలో మాట్లాడు. మా భాష. లంబాడి భాషలో మాట్లాడు రామదాస్ నాయక్ కి విన్నపం చేయి. సార్ మన గ్వాలేరు బేటీ గూగుల్ అయితే నవీనా ఆజైతే 45 రోజులు లేగేచ్చా బాబు. चांडेल पेदा मनसी सीआई गा एसआई गा పోలీస్ సదా వాత్ పకడ్రే కొంతి మార్ భాంజీ కి జన 45 రోజులు లేగేచ్చా బాబు. కత్తి రతో జాడా కుని పకడ్రే कोनी मार बेटी डगर की जन 45 रोल गए सार दया देसी में गाले बली चुटूर से फरियाई तो कति नाबरी कोंती बापू सारी गांव फरियाई ची मार बेटी मरनी कोंती मार बेटी विकलांग छे और हाथ एक आंगली दी आंगली चालरी कोंती बापू मन मार बेटी मन ऊपर जे दो बापू मन कोर रिचु नमस्ते साहब. మీ భాషలో ఎమ్మెల్యే గారు तो ये लगे हम कर రామదాస్ గారా? रामदास ఎమ్మెల్యే రామదాస్ గారు మాది మీ భాషలో చెప్పు. आप ఆయన పేరు చెప్పాలా? रामदास दिया ఎమ్మెల్యే एमएलए सर मार नवीना कतरती पुलिस द्वारा मालंकर मार धारी बंदरी जो काय जनो दसे जाडा के दिकाळ के केरी जो साथ तो ना अरे सोरी कसने केरी हाथ कार्यपली चुटू पड़ी तो कोई पकड़ कारेपल्ली चुटू कती फरी तो कोणी देवलाई पट्टी रोगोनी एसआई पट्टी रोगोनी सीआई पट्टी रोगोनी भर भरन टांगे से गसार मार छारी मरगी जनो बंदरी जनो कोणी काय जाडा केरे कोणी साथ टांग्या पड़ जाए तू रे ताणी ती मार छारी कती जाडा जग काय जनो तू ती कसार मार बादन आतम करता ఓకే. అసలు భాషలో మాట్లాడి